హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరైతే తమ్నేల్ ఫోటో చూసారు కదా, ఆ ఫోటో అయితే 100% రియల్, అసలు ఫేక్ ఏం లేదు. ఎందుకంటే వీడియో చూసి చాలా రోజులు ఏంటంటే ఒకరోజు నేను హైదరాబాద్కి వెళ్తుంటే సో రియల్ టైం మైలేజ్ వచ్చేసి 80+ వెళ్ళిపోయింది అనమాట. సో ఇదేంటి ఇంత పెరిగిపోయిందని అంటే నా బైక్లో చాలాసార్లు 70+ వచ్చింది, బట్ 80+ రావడం ఫస్ట్ టైం. 85 వెళ్ళింది మ్యాక్సిమం. సో అందుకే నేను వీడియో తీసిన, మీరు నమ్మరని తెలుసు. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తారు చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన బైక్లో రియల్ టైం మైలేజ్ చూపిస్తుందిగా, సో అందులో చూపించినంత మైలేజ్ మనకి ఎందుకు రాదో నేను చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఎవరికైనా ఫోటోషాప్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని ఉంటే, సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇస్తా, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసారు కదా, అందులో నాకు రియల్ టైం మైలేజ్ వచ్చేసి 85 km/L వచ్చింది. సో అదే నా బైక్లో మ్యాక్సిమం హైయెస్ట్ రికార్డ్ అయింది. సో మనకు రియల్ టైం మైలేజ్లో చూపించినంత మైలేజ్ ఎందుకు రాదంటే, సో మ్యాక్సిమం కార్లు గమనించింది ఏంటంటే కార్స్లో కూడా మనకు రియల్ టైం మైలేజ్ అనేది వస్తుంది. సో అందులో మ్యాక్సిమం వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ అంతానే చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కార్కి 22 km మైలేజ్ వస్తుందంటే 23-24 చూపిస్తుంది, దానికన్నా మ్యాక్సిమం చూపించదు. బట్ మన డ్యూక్ 125 ఏంటంటే మనకు 80+ 85 వరకు వచ్చిందంటే ఆ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇంత చూపిస్తుంది కాబట్టి ఎంత ఇస్తుందంటే, సో ఇప్పటి వరకు నేను చాలా మైలేజ్ టెస్ట్లు చేశాను అనమాట. సో ఇప్పుడు ఛానల్లో చూసుకున్నట్టయితే ఒకటి సిటీ మైలేజ్ టెస్ట్ ఉంది, ఇంకోటి హైవే పైన ఉంది, అండ్ మనకు ఎగ్జాస్ట్ మాడిఫికేషన్ చేసిన తర్వాత ఒక మైలేజ్ టెస్ట్ ఉంది. సో ఈ 3 మైలేజ్ టెస్ట్లో నేను గమనించింది ఏంటంటే, సో ఫస్ట్ మైలేజ్ టెస్ట్లో ఏంటంటే హైవే పైన మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు నాకు రియల్ టైం మైలేజ్ అనేది 67 km/L చూపించింది. సో అప్పుడు నాకు మైలేజ్ ఎంత వచ్చిందంటే 56 వచ్చింది. నాకు మైలేజ్ 67 చూపించింది, 56 వచ్చింది. అండ్ సెకండ్ టైం ఏంటంటే, సో నాకు సిటీలో మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు మైలేజ్ వచ్చేసి 57 చూపించింది రియల్ టైం మైలేజ్. అండ్ నాకు వచ్చిన మైలేజ్ ఎంత అంటే 46 వచ్చింది. అండ్ ఎగ్జాస్ట్ మాడిఫికేషన్ తర్వాత చేసినప్పుడు కూడా హైవే పైన చేసిన, అప్పుడు ఎంత వచ్చిందంటే నాకు 60 km చూపించింది రియల్ టైం మైలేజ్. అండ్ మైలేజ్ వచ్చేసి నాకు 50 వచ్చింది. సో ఈ 3 మైలేజ్ టెస్ట్లో గమనించినట్టయితే మనకు చూపించిన మైలేజ్ కంటే 10-11 km డిఫరెన్స్ అనేది ఉంది. సో ఏంటంటే మనకి రియల్ టైం మైలేజ్లో 50 km చూపిస్తే మనకు మైలేజ్ అనేది 40 వస్తుంది, ఒకవేళ 60 చూపిస్తే 50 వస్తుంది. సో అంటే 10 km డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ డిఫరెన్స్ ఎందుకంటే, సో మనం బైక్ స్టార్ట్ చేయగానే వెంటనే మనకు రియల్ టైం మైలేజ్ అనేది 50-60 అని చూపించదు. సో ఫస్ట్ 20-30 అంటే యావరేజ్, మనం వెళ్ళే యావరేజ్ స్పీడ్ బట్టి మైలేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మొత్తం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అంత డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మీరు చూడండి, బైక్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ టైం మైలేజ్ ఎంత చూపిస్తుంది, ఒక 10 minutes తర్వాత రియల్ టైం మైలేజ్ ఎంత చూపిస్తుంది అని. సో ఈ బైక్ అది రియల్ టైం మైలేజ్ అనేది మన డ్రైవింగ్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. సో మనము హై స్పీడ్స్లో వెళ్తే అంత మైలేజ్ అనేది రాదు. నేను గమనించింది ఏంటంటే ఒక 80+ వెళ్ళామనుకో, స్పీడ్ 40 కంటే ఎక్కువ రాదు రియల్ టైం మైలేజ్ అనేది. సో మీరు 50-60 మెయింటైన్ చేశారనుకోండి, మనకు రియల్ టైం మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే కంటిన్యూస్, ఇప్పుడు మీరు బైక్ డ్రైవ్ చేస్తారు బయట, సో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉంటుంది అంటే, స్టార్ట్ చేసిన ఒక 5 minutesకి ఒక 30-40 చూపిస్తుంది. సో మీరు 50-60 km స్పీడ్ మెయింటైన్ చేసి అలాగే కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నారనుకోండి, ఒక 1 hour వరకు మైలేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, 60+ వరకు వెళ్ళిపోతుంది. సో మీ బైక్లో మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, సో మీ రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది కదా, దానికంటే ఒక 10 km మైనస్ చేసి చూడండి. సో అదే మీ బైక్ మైలేజ్ అనమాట. సో ఇదైతే నేను గమనించిన ప్రకారం చెప్తున్నా, రియల్గా ఉందో లేదో ఫ్యూచర్లో చెక్ చేసి చెప్తా. సో మీరైతే రియల్ టైం మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేయండి, అండ్ మీకు వచ్చే మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. బైక్లో అయితే 85 km చూపించింది కదా మైలేజ్. సో మ్యాక్సిమం నాకు తెలిసి 70 వరకు ఇవ్వచ్చు మైలేజ్ అని చెక్ చేయాలి. ఆ రోజు అయితే 85 km/L వచ్చినప్పుడు అయితే అసలు చెక్ చేయలేదు.
సో మీరు 56 ఇస్తున్నా అంటే నేను నమ్మట్లేదు. సో నేను ఫ్యూచర్లో ఏంటంటే లైవ్ మైలేజ్ టెస్ట్ వీడియో చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో ఈ లాక్డౌన్ అయిపోతే కంపల్సరీ లైవ్ మైలేజ్ టెస్ట్ చేస్తా, అంటే లైవ్లో యూట్యూబ్ లైవ్ పెట్టి మైలేజ్ టెస్ట్ చేస్తా. సో అప్పుడు మీకైతే క్లారిటీ వస్తుంది. సో నేను కన్ఫామ్గా చెప్తున్నా, నా బైక్ అయితే కంపల్సరీ 60+ ఇస్తుంది. మీరే చూస్తారు కదా లైవ్ మైలేజ్ టెస్ట్లో. సో మొత్తం లాక్డౌన్ అయిపోయి సెటప్ చేసుకొని ఒకరోజు చేస్తాను లైవ్ మైలేజ్ టెస్ట్ అనేది. సో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, బట్ నేను చేస్తాను, ఎందుకంటే నా బైక్ కెపాసిటీ ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ మైలేజ్ ఎంత రికార్డ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డ్యూ కాంటెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తా.